సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి కన్జ్యూమర్ బిహేవియర్. కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మేనేజ్మెంట్ సెక్టార్లో. సో మేనేజ్మెంట్ సెక్టార్లో మనకి కన్జ్యూమర్ బిహేవియర్ అనేది మార్కెటింగ్ మేనేజ్మెంట్ దగ్గర బాగా యూజ్ అవుతుంది. మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనే కాదు, ఎవరైతే సేల్స్ అపియర్ అవుతున్నారో చాలామందికి సేల్స్లోనే మార్కెటింగ్లోనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఒక కీవర్డ్ ఏంటంటే వాళ్ళ మార్కెటింగ్ సరిగ్గా జరగాలి అంటే ఏం చేయాలంటే ముందర కన్జ్యూమర్స్ యొక్క మైండ్ సెట్ అనేది వీళ్ళకి బాగా తెలియాలన్నమాట. సో ఆ విషయంగానే మనం ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి కన్జ్యూమర్ బిహేవియర్. సో కన్జ్యూమర్ బిహేవియర్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 words. సో బిఫోర్ నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందర మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఎప్పుడు కూడా మనం మెటీరియల్ చదివింది వేరు, చదివిన కాన్సెప్ట్ మనకి ఎంతవరకు అర్థమైందో చాలా వేరు. ఎప్పుడూ కూడా థియరీ మెథడ్ కన్నా అప్లికేషన్ మెథడ్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను చాలాసార్లు మీకు 2-3 సార్లు అయితే వీడియోలో చెప్పినట్టున్నాను. విషయం ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్, ఏంటంటే 30 minutes వీడియో ఉంది, ఇందులో సబ్జెక్ట్ ఏం లేదు, సోదే ఉంది అని చెప్పి ఒక కామెంట్ అనేది వచ్చింది. నేను చాలా బాధపడ్డాను అన్నమాట దానికి. నేను ఒక కాన్సెప్ట్ మీద ఇన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తే కనీసం ఎవరికైనా ఒక్క ఎగ్జాంపుల్ అయినా అర్థం కాకపోతుందా అనే దాంతో మాత్రమే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్తున్నాను. సో కొంతమందికి నచ్చకపోయినా కూడా ఎవరో ఒక్కరికి ఉపయోగపడినా కూడా టాపిక్ వాళ్ళకి వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అందరూ ఒకే టైప్లో ఒకేలా చదవాలంటే వాళ్ళు చదవలేరన్నమాట. సో ఎవరికైతే ఏ రకంగా చదవాలనుకుంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్లోనే మనం చెప్పగలగాలి. సో బాగా చదివిన వాడు ఎలా అయినా చదువుకుంటాడు. సో ఎవరికైతే కాన్సెప్ట్ అర్థం కావట్లేదో వాళ్ళకి అర్థమైతేనే కదా మనకి వాల్యూ ఉండేది. సో ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ అయితే చేయొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే థియరీ మెథడ్ కన్నా కూడా అప్లికేషన్ మెథడ్ మీద ఫోకస్ అయితే చేయండి. సో ఈరోజు మనం కన్జ్యూమర్ బిహేవియర్ గురించి తెలుసుకుందాం. సో కన్జ్యూమర్ బిహేవియర్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 words. సో ఎప్పుడు కూడా మనం పేపర్ నోట్స్ ప్రిపరేషన్ మెథడ్లోనే వెళ్ళాలి. ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినప్పుడు కూడా ఈ సైడ్ హెడ్డింగ్ కింద పెట్టి మీరు ఈ సైడ్ హెడ్డింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎంతవరకు కాన్సెప్ట్ వచ్చిందనే విషయం మీకు ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చదివారా, మీ సర్టిఫికేట్ సంపాదించారా, మీరు ఇంత ఫీజు కట్టారా అని ఎవడు ఎగ్జామ్ కండక్ట్ చేయడు. మీకు ఆ సంవత్సరం అంతా ఎంత సబ్జెక్ట్ ఇచ్చిన టాపిక్లో మీకు ఎంత సబ్జెక్ట్ అర్థమైనది దానికోసం మాత్రమే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. నేను చెప్పింది కనుక మిస్టేక్ అయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. నేను చెప్పినందుకు ఎక్స్ప్రెస్ చేసినందుకు కూడా నేను బాధపడలేదు. కాకపోతే విషయం ఏంటంటే ఎప్పుడూ థియరీ మెథడ్ కన్నా అప్లికేషన్ మెథడ్ అయితేనే మనకి యూజ్ అవుద్ది. ఎందుకు ఈ చదివేసి ఏం చేయాలి, చదివేసాను నేను, మనకు ఉపయోగపడని చదువు ఎంత చదివితే ఏం ప్రయోజనం. సో అందుకోసం అని చెప్పి నేను ఎంతకు మించి నేను ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. టాపిక్లోకి వెళ్ళిపోదాము. కన్జ్యూమర్ బిహేవియర్ కాంబినేషన్ ఆఫ్ 2 words. ఏమేం 2 words అవి? వన్ ఈజ్ కన్జ్యూమర్ అండ్ అనదర్ వన్ ఈజ్ బిహేవియర్. సో కన్జ్యూమర్ బిహేవియర్ అనమాట 2 words ఉన్నాయి. సో ఈ 2 words కాంబినేషన్. సో ఫస్ట్ మనం ఈ 2 wordsని సెపరేట్గా మీనింగ్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం బిహేవియర్ తెలుసుకుందాం. సో బిహేవియర్ మీన్స్ హౌ ఏ పర్సన్ ఎక్స్ప్రెస్ హిస్ హ్యాట్స్ టు అదర్ పర్సన్స్ ఇన్ సిచ్యువేషన్స్. సో ఒక పర్సన్ ఒక మనిషి పక్క వ్యక్తులతో అంటే ఎదుటి వాళ్ళతో వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే ఏ రకంగా అతని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, టేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎగ్జాంపుల్. ఎవరికి వాళ్ళు ఎగ్జాంపుల్స్ కింద తీసుకోండి. మనం కాలేజీలో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటాం? మనం లెక్చర్స్ చెప్పిన పాఠాలు వింటాము, ఇంటికి వెళ్తాము, రివైజ్ చేస్తాము. సో మనం కాలేజ్లోనూ ఇంట్లోనూ ఒకేలా బిహేవ్ చేస్తామా? చెయ్యం కదా. సో అదేవిధంగా మన ఇంట్లో బిహేవ్ చేసినట్టే బయట మార్కెటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినట్టు అప్పుడు కూడా మనం బిహేవ్ చేస్తామా? ఫ్రెండ్స్ తోటి ఇంట్లోనూ ఒకేలా బిహేవ్ చేస్తామా? సో ఇక్కడ ఏమవుతుంది, మన యొక్క ఎక్స్ప్రెషన్స్, మన యొక్క యాక్షన్స్ అనేవి వేరే పర్సన్స్తో ఉన్నప్పుడు మారుతున్నాయి. దాన్నే మనం బిహేవియర్ కింద చూసుకుంటాం. ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో ఏ రకంగా యాక్ట్ చేస్తాడో, ఏ సిచ్యువేషన్స్లో, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్. సో ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారంటే రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, ఇంట్లో ఉన్నారంటే జాయ్ఫుల్గా ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు, బయటికి వెళ్ళారంటే అక్కడ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ పెదల్లో ఉంటారు.
సో ఈ రకంగా మనం మన పర్సన్స్ని మనకు తెలియకుండానే మనమే మారుతున్నాం. ఇది కరెక్టా కాదా? హౌ యు ఆర్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ నో ద ఆన్సర్, కామెంట్ ఆన్ ద సెక్షన్స్. ఓకే, సో బిహేవియర్ మీన్స్ హౌ ఎ పర్సన్ ఎక్స్ప్రెస్ హిస్ యాక్ట్స్ టువర్డ్స్ ద పర్సన్స్ ఇన్ సిచ్యువేషన్స్. సో సిచ్యువేషన్స్లో మనిషి అనేవాడు ఏ రకంగా యాక్ట్ చేస్తాడో దాన్నే మనం బిహేవియర్ కింద చెప్పుకుంటాం. కన్జ్యూమర్ అంటే ఏంటి? 2 wordsలో మనకి ఒక వర్డ్కి అర్థమైతే వచ్చేసింది. సో ఇప్పుడు మనకి సెకండ్ వర్డ్. కన్జ్యూమర్ మీన్స్ ఏ పర్సన్ హూ కన్జ్యూమ్స్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. సో ఆ పర్సన్ అనేవాడు ప్రొడక్ట్ని వాడుకోవాలి, కన్జ్యూమ్, హీ హ్యాస్ టు యూజ్ ఇట్. సో అటువంటి వాళ్ళని మాత్రమే మనం కన్జ్యూమర్స్ అని చెప్పుకుంటాము. సో ఎవరైతే మన దగ్గర వస్తువులు మనం షాప్ ఎప్పుడు కూడా ఒక షాప్లోకి వెళ్ళి మనం వస్తువులు కొనుక్కుంటున్నామంటే షాప్ ఎప్పుడు కూడా కన్జ్యూమ్ అవ్వదు. ఎవరైతే ఒక గ్రాసరీస్ కానీ ఆ స్టోర్ నుంచి గ్రాసరీస్ అప్టైన్ చేస్తాడు అంటే కొంటున్నాడో, వాటిని వాడు కుకింగ్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నాడో వాడే ఇక్కడ కన్జ్యూమర్ కింద రెక్టిఫై అవుతాడు. సో ఈ రెండింటి వర్డ్స్ తోటి మన ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది దేనికి డీల్ చేస్తుందో చూద్దాం. కన్జ్యూమర్ బిహేవియర్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇండివిజువల్స్ అంటే సింగిల్ పర్సన్స్, ఆర్గనైజేషన్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఆల్రెడీ నేను చెప్పాను ఆర్గనైజేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్. అండ్ ద ప్రాసెస్ consumers use to search, select, use and dispose of product and services. సో కన్జ్యూమర్ బిహేవియర్ ఏం చేస్తుంటే ఆర్గనైజేషన్కి కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా దాని కన్జ్యూమర్స్ సెర్చ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ రకంగా వాటిని యూస్ చేస్తున్నారు, అదేవిధంగా వాటిని ఏ రకంగా డిస్పోజ్ చేస్తారు, వీటన్నిటి ఆధారంగా కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ద కన్జ్యూమర్స్ అండ్ కస్టమర్స్. సో ఈ రెండు ఒకే రకమైన వర్డ్స్, మనం కస్టమర్స్ కన్జ్యూమర్స్, అసలు రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి చూడండి. ఈ రెండు ఎప్పుడూ కూడా సిమిలర్ వర్డ్స్, నాట్ ఈక్వల్ వర్డ్స్. ఇవి రెండు సిమిలర్ అంటే ఇద్దరు బై చేసేవాళ్లే, ఇద్దరు కూడా వస్తువులు కొనుక్కునే వాళ్ళే, ఒకడు కస్టమరు ఒకడు కన్జ్యూమరు. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటంటే కస్టమర్ అనేవాడు ఒక బ్రాండ్కి అలవాటు పడిపోయి ఉంటాడు అనమాట. సో ఇప్పుడు చాలామంది మనం ఫోన్సే తీసుకోండి, చాలామంది బ్రాండెడ్ ఐఫోన్ అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళు. నేను ఈ ఫోన్ తప్ప ఇంకొకటి ఏది యూజ్ చేయను. కొంతమంది ఉన్నారు రియల్మీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమంది అప్పో. సో వాళ్ళు ఎంతవరకు చాయిసెస్ ఆ బ్రాండ్లోనే సెలెక్ట్ చేసుకుంటారు, వేరే దానికి వెళ్ళరు. ఇప్పుడు యాపిల్ యూజ్ చేస్తున్నవాడు OnePlusకి రాడు, OnePlus యూజ్ చేస్తున్నవాడు యాపిల్కి రాడు. ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్స్, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ అలా ఉంటాయి. సో వాళ్ళకి దాంట్లో ఫీచర్స్ నచ్చో లేదంటే వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు అదే బ్రాండ్లో ఉండిపోతారు అనమాట. సో అలా ఒకే బ్రాండ్ మీద ఆధారపడి ఉండే వాళ్ళని మనం కస్టమర్స్ అంటాము. ఎందుకంటే వాడు ఎప్పటికీ పోవడం మన దగ్గర నుంచి, మన బ్రాండ్కి వాడు బాగా అలవాటు అయిపోయిన వాడు. సో అలా అలవాటు అయిపోయిన వాడు ఎప్పుడు మన దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతాడు, అలా వెళ్ళడు. కన్జ్యూమర్స్ అనేవాడు మాత్రం a person who generally engages in activities like such, select, use and dispose of products and services. సో వీడేం చేస్తాడంటే ప్రతిదాన్ని కూడా ఎగ్జాంపుల్స్, సో ఈ వస్తువు బాగుంటుందా, ఈ వస్తువు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సపోజ్ ఇందాక చెప్పిన మొబైల్స్ ఎగ్జాంపులే తీసుకోండి. ఇక్కడ కూడా కొంతమంది కెమెరా కోసం సెర్చ్ చేస్తారు, వీళ్ళకి బ్రాండ్తో ఇంపార్టెంట్ లేదు, పర్టికులర్గా బ్రాండ్ దగ్గర చూడలేదు. ఎవరైతే కెమెరా బాగా రిజల్యూషన్ ఇస్తుందో, మంచి క్వాలిటీ ఇస్తుందో అటువంటి దానికోసం పెడతారు. లేదా కొంతమంది మ్యూజిక్ లేదా స్పీకర్స్, కనెక్టివిటీస్, సో ఇలాంటి వాటికి బాగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఉన్నట్టు. ఎక్కడైతే ఏది మంచిది ఇస్తుందో సెర్చ్ చేసి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని యూజ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని డిస్పోజ్ చేస్తారు. అటువంటి వారిని మనం కన్జ్యూమర్స్ అంటాం. ఎవరైతే ఎండ్ ప్రొడక్ట్ వరకు చివరి వరకు దాన్ని యూజ్ చేస్తాడో వాడు కన్జ్యూమరు. ఎవరైతే పర్టికులర్గా ఒక బ్రాండ్కి మాత్రమే ప్రయారిటీ ఇస్తాడో వాడు కస్టమర్స్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నది కన్జ్యూమర్ బిహేవియర్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద కన్జ్యూమర్ అండ్ కస్టమర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.